అందరికీ స్వాగతం. ఈ పాఠంలో వేమన శతకంలో ఒక పద్యం నేర్చుకుందాం. మాటలాడ నేర్చి మనసు రంజిల చేసి పరగం బ్రియము చెప్పి బడలకున్న నొకరి చేత సొమ్ములూరక వచ్చున విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ ఆడుట అంటే చెప్పుట, రంజిల చేసి అంటే ఆనందింపజేసి, పరగ అంటే నిజముగా, బడలకున్న అంటే శ్రమపడకున్నా, ఊరక అంటే వ్యర్థముగా లేదా ప్రయత్నము లేకుండా అని అర్థము. ఈ పద్యానికి భావము: మాటలు చెప్పడం నేర్చుకుని మనసును ఆనందింపజేసి నిజముగా ప్రియముగా అంటే నచ్చిన విధముగా మాట్లాడినా శ్రమపడకున్నా, ఒకరి నుండి సొమ్ము అంటే సంపద ఊరక వచ్చినా రాదు అని అర్థము. అంటే ఎవరు ఉత్తినే డబ్బులు ఇవ్వరు అని అర్థము. ఈ పద్యం మరోసారి చూద్దాం. మాటలాడ నేర్చి మనసు రంజిల చేసి, మాటలు చెప్పడం నేర్చుకుని మనసును ఆనందింపజేసి, పరగం ప్రియము చెప్పి బడలకున్న, నిజముగా ప్రియముగా అంటే నచ్చిన విధముగా మాట్లాడిన శ్రమపడకున్నా, ఒకరి చేత సొమ్ములూరక వచ్చున, ఒకరి నుండి సొమ్ము అంటే సంపద ఊరకే వచ్చిన రాదు అని అర్థము. విశ్వదాభిరామ వినురవేమ.